ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మద్యపాన ప్రియులకు షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సాధారణ వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ఇప్పుడు మద్యం ధరల పెంపు మరో తలనొప్పిగా మారింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అన్ని సైజుల మద్యం బాటిళ్లపై ఎంఆర్పీ పెంపు అమలులోకి వచ్చింది. చిన్న బాటిల్ నుంచి పెద్ద బాటిల్ వరకు అన్ని వర్గాలపై ఈ ధరల పెంపు వర్తించింది. ఒక బాటిల్ పై గరిష్టంగా ₹10 వరకు ధర పెరిగింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రావడంతో మద్యం దుకాణాల వద్ద వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెంపుకు ప్రభుత్వం ఆదాయాన్ని పెంచడమే ప్రధాన కారణమని అధికార వర్గాలు చెబుతున్నారు. మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం ఇస్తుందని, ఆ ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు వినియోగిస్తామని ప్రభుత్వం వివరణ ఇస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది ప్రజలపై పరోక్ష పన్ను భారమేనని విమర్శిస్తున్నాయి. మద్యం ధరల పెంపు వల్ల రోజు మద్యం సేవించే వారిపై ఆర్థిక భారం మరింత పెరుగుతుందని, ముఖ్యంగా మధ్యతరగతి మరియు పేద వర్గాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ధరలు పెరిగితే మద్యం వినియోగం తగ్గే అవకాశం ఉందని, ఇది సామాజికంగా మంచిదే అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలో మద్యం ధరలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే రోజుల్లో దీనిపై రాజకీయంగానూ సామాజికంగానూ మరింత చర్చ జరగనుంది.